ఈరోజు మనతో పాటు ఉన్నారు శ్రీ ఈశ్వరపీఠం ధార్మిక సేవా సమితి వ్యవస్థాపకులు శ్రీ రవిచంద్ర శర్మ గారు. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, మాలో చాలా మందికి చాలా రకాలైన ధర్మ సందేహాలు ఉన్నాయి. అయితే ఎప్పటి నుంచో అడుగుదాం అనుకున్నాం కానీ అది ఎక్కడ తెలుసుకోవాలి ఏంటనేది మాకు పూర్తిగా తెలియదు. అయితే ఈరోజు ఈ కార్యక్రమంలో ధర్మ సందేహాల గురించి మనం మాట్లాడుకుందాం. సో చాలా ముఖ్యంగా చిన్నపిల్లలకి అంటే ఆల్రెడీ పెద్దవాళ్ళందరికీ తెలిసే ఉంటాయి. ఈ మధ్యన ఉన్న జనరేషన్ అందరికీ కూడా చిన్న చిన్న డౌట్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు గుడికి వెళ్ళాలనుకోండి, గుడికి వెళ్ళిన తర్వాత కొబ్బరికాయ ఎందుకు కొడతారు, గుంజీలు ఎందుకు తీస్తారు, ప్రదక్షిణ ఎందుకు చేస్తారు, ఇంకొకటి ఆ స్తంభం అక్కడ ఎందుకు ఉంది, ఆ గోపురం ఎందుకు, ఇట్లాంటివన్నీ ఎవరికి తెలియదు అనమాట. ఈరోజు అవన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం గురుగారు. సో మొదటిగా అసలు కొబ్బరికాయ ఎందుకు కొడతారు గుడిలో? గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అజ్ఞానాం జాహ్నవీ తీర్థం విద్యాతీర్థం వివేకినాం సర్వేషాం సుఖదం తీర్థం భారతీ తీర్థమాశ్రయే. విద్యా వినయ సంపన్నం వీతరాగం వివేకినం వందే వేదాంత తత్వజ్ఞం విధుశేఖర భారతీం. సదానంద సమారంభాం మదనానందదీపితం శ్రీకృష్ణమాధవోపేతం గురుమండలమాశ్రయే. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులందరికీ కూడా ఆ యొక్క మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి త్రిగుణ్యాత్మిక స్వరూపిణి అయినటువంటి చండిగా అమ్మవారి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహ ఆశీస్సులు. మనము ప్రతిరోజు దేవాలయానికి ఎందుకు వెళ్ళాలి అనేటువంటిది మొదటగా తెలుసుకుందాం. అసలు మనకు మానవ జన్మ వచ్చిందే భగవన్నామ స్మరణ చేసుకోవడానికి. ఇందుగలడు అందులేడను సందేహము వలదు అని చెప్పేసి మనకు ప్రహ్లాద చరిత్రలో ఒక పద్యం ఉంది. మనకి ఇప్పుడు స్కూల్ పిల్లలకు కూడా ఈ యొక్క పద్యం ఉన్నది. అయితే ఎక్కడైనా కూడా భగవంతుడు ఉంటాడు కదా, మరి ఒక కేంద్ర స్థానం లాగా ప్రతిరోజు దేవాలయానికి వెళ్ళండి, అక్కడ ఉన్నటువంటి భగవంతుడికి నమస్కారం చేసుకోండి అనేటువంటిది ఎందుకు చేయాలి, ఎందుకు దేవాలయానికి వెళ్ళాలి అంటే, మనము అర్థమయ్యే భాషలో చెప్పాలి అంటే, మనం ప్రతి ఒక్కరు కూడా సెల్ ఫోన్ అనేది వాడుతున్నాం, మొబైల్. ఆ సెల్ ఫోన్లో మనం ఎంత ఖర్చు పెట్టి తీసుకున్నా కూడా, అంటే లక్షలు పెట్టి ఫోన్ తీసుకున్నా కూడా దాంట్లో సిమ్ కార్డ్ అనేటువంటిది వేసి దానికి రీఛార్జ్ చేయడం ద్వారానే మనం మాట్లాడుకునేటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మనము భగవంతుణ్ణి ఒక ప్రదేశములో యంత్రపూర్వకంగా, అంటే ఒక యంత్రము రాగి రేకు మీద ఆ భగవంతుడు సంబంధించినటువంటి మూల మంత్రం ఏదైతే ఉందో ఆ బీజాలు లిఖించి మంత్రపూర్వకంగా జపము చేసి దాని మీద తర్పణం వదిలి శాస్త్రోక్తంగా మంత్రోక్తంగా ప్రతిష్ఠ చేసినటువంటి ఒక ప్రదేశమే దేవాలయము అంటారు. ఆ దేవాలయంలో మనం వెళ్ళడం ద్వారా ఆ రాగి రేకు మీద ఉన్నటువంటి బీజాలు ఎప్పుడైతే శక్తిపూర్వకంగా ఉంటాయో ఆ ప్రదేశమంతా కూడా ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ అనేటివి ఉంటాయి. మనం ఇంట్లో జనరల్గా ఏం చేస్తాము, దీపారాధన చేసుకుంటాము, దేవుని యొక్క పటం ముందు వెళ్ళి నమస్కారం చేసుకుంటాం. దాంట్లో ఎనర్జీ అనేది ఎక్కడ ఉండదు. కానీ దేవాలయంలో మాత్రం ప్రతి దేవాలయంలో ఖచ్చితంగా ఒక యంత్రాన్ని స్థాపన చేసి దానికి మంత్రపూర్వకంగా జపాలు అవన్నీ చేసి ధారణ చేస్తాం. ఆ ధారణ చేసినంత మాత్రము చేత ఆ ప్రదేశమంతా కూడా ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ అనేటివి ఒక వలయం లాగా తిరుగుతూ ఉంటాయి. ఎప్పుడైతే మనం ఆ వలయంలో మనం వెళ్ళి దేవునికి ప్రదక్షిణ చేస్తామో మన మనసులో ఉన్నటువంటి చెడు భావనలు, చెడు ఆలోచనలు అన్నీ కూడా దూరం అయిపోతాయి. అందుకోసమనే ఖచ్చితంగా ప్రతిరోజు దేవాలయంలో ఉన్నటువంటి భగవంతుని దర్శనం చేయండి, దేవాలయానికి ప్రదక్షిణం చేయండి అని చెప్పేసి అంటారు. అసలు ప్రదక్షిణ అంటే ఏంటి? అంటే పాపాలను నశింపచేసేటువంటిది. అంటే మళ్ళీ మంచి జన్మ వచ్చేటట్టుగా అనుగ్రహం చేసేది. అంటే మంచి ఆలోచనలు కలిగించేటువంటిది. అంటే ప్రదక్షిణ. ఈ యొక్క ప్రదక్షిణ ఎవరైతే పరిపూర్ణంగా చేస్తారో మన మనస్సులో ఉన్నటువంటి చెడు ఆలోచనలు దూరం చేసి మంచి ఆలోచనలు, మంచి జన్మ, కనీసం తర్వాత జన్మైనా కూడా మంచి జన్మ వచ్చేటట్లుగా ఆ భగవంతుని యొక్క అనుగ్రహం పొందేదే ఈ యొక్క దేవాలయానికి వెళ్ళడము, ప్రదక్షిణ అనేది చేయడం. అయితే మనం ఉన్నది ఇప్పుడు కలియుగం.
కలియుగంలో కలి ప్రభావము అనేది చాలా తీవ్రంగా ఉంటుంది. కలి ప్రభావం ఏ విధంగా ఉంటుంది అనంటే భగవన్నామ స్మరణ చేయకుండా అత్యధికంగా పాపాలు చేసేటట్టుగా ప్రేరేపించేదే ఈ యొక్క కలియుగం. అందుకోసమనే ఈ యుగంలో ధర్మం కేవలం ఒకే ఒక పాదం మీద నడుస్తూ ఉంటుంది. ఆ ధర్మం ఒకే ఒక పాదం మీద నడిచినప్పుడు ఆ సమయంలో మాత్రమే భగవన్నామ స్మరణ చేసేటువంటి అవకాశము, దేవాలయానికి వెళ్ళేటువంటి అవకాశము, ఆ దేవాలయంలో ఉన్నటువంటి భగవంతుడికి ప్రదక్షిణ చేసేటువంటి అవకాశము కల్పిస్తుంది. అలా ప్రదక్షిణ చేసిన తర్వాత మరి ఈ కలి ప్రభావం చేత మనలో నేను అనేటువంటి ఒక అహంకారం అనేది వస్తుంది. నేనే కట్టించాను ఆ దేవాలయం. అసలు భగవంతుని యొక్క అనుగ్రహం లేనిదే నువ్వు అనేది ఎలా పుట్టావు? భగవంతుని యొక్క అనుగ్రహమే కదా. ఆ భగవంతుని యొక్క అనుగ్రహం ద్వారా మనం జన్మించినా కూడా మనము ఏ విధంగా ప్రవర్తిస్తాము అంటే కలి ప్రభావం చేత నేను అనేటువంటి ఒక అహంకార ధోరణిలో ప్రవర్తిస్తూ ఉంటాం. ఆ దేవాలయానికి వెళ్ళి భగవత్ సాక్షాత్కారం చేసుకున్న తర్వాత భగవంతుని ముందు ఒక కొబ్బరికాయను కొడతాం. ఆ కొబ్బరికాయను కొట్టడంలో అంతరార్థం ఏమిటి అని అంటే ఆ కొబ్బరికాయ అంతా కూడా మనము అని అనుకుంటే మనలో ఉన్నటువంటి అహంకారాన్ని కొట్టి దాన్ని పటాపంచలు చేసి లోపల ఉండేటువంటి తెల్లని కొబ్బరి వలె మన మనస్సు అంతా కూడా మారిపోయి ఆ కొబ్బరి నీళ్ళ రుచి వలె అంటే నిర్మలమైనటువంటి మనస్సు ఆ భగవంతుడు మనకు ప్రసాదించాలి అని చెప్పేసి అనే సంకేతమే ఈ యొక్క కొబ్బరికాయ కొట్టడం. ఆ తర్వాత కొబ్బరికాయ కొట్టి ఆ స్వామివారి చుట్టూ కూడా ప్రదక్షిణాలు చేసి ఆ కొబ్బరి టెంకలను స్వామికి నివేదన చేసి దాన్ని ప్రసాదంగా మనం తీసుకునే ముందు అక్కడ ఉన్నటువంటి అర్చకుడి చేత శటారి పెట్టించుకోవాలి. శటారి అంటే దీని శటగోపము అంటారు. ఆ భగవంతుని యొక్క పాదాలు ఉన్నటువంటి ఆ యొక్క శటారి మన సహస్రారం మీద పెట్టినప్పుడు మనము కనీసం ఎదుటి వారికి కూడా వినిపించనంత గోప్యంగా భగవంతుడికి కోరిక చెప్పుకోవాలట. భగవంతుడికి ఆల్రెడీ తెలుసు కోరికలు కూడా, మనం ఎందుకొరకు దేవాలయానికి వచ్చాము అనేటువంటి విషయం కూడా తెలుసు. కానీ ఆయన అక్కడ చూస్తూ కూర్చుండిపోతాడు. ఎందుకు అంటే అడగంది అమ్మైనా అన్నం పెట్టదు అన్నట్టుగా భగవంతుడికి మనము అర్జీ పెట్టుకోవడం అన్నమాట. మన కోరిక తెలపడము అంటే అర్జీ పెట్టుకోవడం. ఏ విధంగా పెట్టుకోవాలి అని అంటే వేరే వాళ్లకు కూడా అంటే మన పక్కని వాళ్లకు కూడా మన ఎదుటి వాళ్ళకు కూడా వినిపించనంత గోప్యంగా ఈ యొక్క కోరికను కోరుకోవాలట. అందుకోసమే దాన్ని శటగోపము అంటారు. శట గోప్యం, గోప్యము అంటే రహస్యం. రహస్యంగా ఆ స్వామి వారికి కోరిక కోరుకొని ఆ శటారి పెట్టించుకొని ఆ స్వామివారి చుట్టూ ప్రదక్షిణలు చేయాలి. ఈ విధంగా ఎవరైతే చేస్తారో వారికి భగవంతుని యొక్క అనుగ్రహం చేత ఖచ్చితంగా వారు అనుకున్నటువంటి కోరికలు తీరుతాయి. ఇప్పుడు దేవుడి దగ్గర దీపారాధన కూడా చేస్తారు కదా, ఈ దీపారాధన వెనక ఉన్నటువంటి చరిత్ర ఏంటి? దీపారాధన అంటే దీపము అంటే ఏంటి? కాంతి. అంటే ఆ దీపారాధన చేయడం ద్వారా మూడు వత్తులు వేసి నువ్వుల నూనె కానీ ఆవు నెయ్యితో కానీ తడిపి దీపారాధన చేయాలి. దీపారాధన చేయడం ద్వారా ఏమిటి? మనం చీకట్లలో నుండి కాంతి ఏ విధంగా అనేది ప్రసరించి ఆ చీకట్లను ప్రాలదోరుతుందో మనలో ఉన్నటువంటి అహంకారాన్ని ప్రాలద్రోలి మనలో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీని అంతా కూడా తీసివేసి ఆ కాంతి ఏ విధంగా అనేది మనకు వెలుతురుని ప్రసాదిస్తుందో అటువంటి జ్ఞానాన్ని ప్రసాదించమని చెప్పి భగవంతునికి వేడుకోవడమే ఈ యొక్క దీపారాధనలో ఉన్నటువంటి అంతరార్థం. మరి 3 వత్తులు ఎందుకు వేయాలండి? ఒక 10 వత్తులు వేస్తే మంచి బ్రహ్మాండంగా ఇంకా వెలుతురు బాగా వస్తుంది కదా, మన జ్ఞానం కూడా చాలా ఎక్కువగా వస్తుంది కదా అని చెప్పేసి ఒక ప్రశ్న వస్తుంది. అయితే 3 వత్తులు ఏమిటి అంటే మన ఆత్మ, అంతరాత్మ, బాహ్యంలో ఉండేటువంటి ఆత్మ. అంటే ఏ విధంగా మనం రోబో 2.0 సినిమాలో చూపిస్తారు, మన చుట్టూ కూడా ఒక శక్తి అనేది తీరుతుంది. ఆరా, ఆ ఆరా సంబంధించింది ఒక వ్యక్తి, మన శరీరం సంబంధించి ఒక వ్యక్తి, మన అంతరార్థంలో ఉన్నటువంటి ఆత్మకు సంబంధించి ఒక వ్యక్తి. ఈ 3 వత్తులను కలిపి మనము భగవంతుడి దగ్గర ఎప్పుడైతే దీపారాధన చేస్తామో ఆ దీపంలో వెలిసేటువంటి వెలుతురు ద్వారా మనలో ఉన్నటువంటి అజ్ఞానము అనేటువంటి చీకటిని ప్రాలద్రోలి జ్ఞానము అనేటువంటి కాంతి ప్రసాదిస్తుంది.
అందుకోసమని దీపారాధన చేయమని మన శాస్త్రం చెప్తుంది. దీపారాధన. ఈ అగరబత్తులు కూడా ఎందుకు అటువంటిదేనంటారా? ధూపం. ధూపం. ధూపము మామూలుగా ఇప్పుడైతే మనకు అన్ని కెమికలైజ్డ్ వస్తున్నాయి కానీ ధూపము అంటే మంచి సాంబ్రాణి వేయడం. ఆ సాంబ్రాణి వేయడం ద్వారా ఏమవుతుంది, అక్కడ ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా ఆ పొగలో కలిపిపోయి వెళ్ళిపోతుంది అనమాట. అందుకోసం మనం ధూపం వేయడం. అందుకోసం మనం షోడశోపచార పూజలలో కూడా ఆవాహయామి, తర్వాత ఆసనం అంటే రమ్మని చెప్పడము, ఆసనం వేసి కూర్చోబెట్టడం చెప్పడం, తర్వాత పాద ప్రక్షాళన చేయడం, హస్త ప్రక్షాళన చేయడం, తర్వాత ముఖే ఆచమనీయం నీళ్లు తాగించడం, తర్వాత స్నానాదికాలు చేయించడము, అభిషేకం చేయించడము, తర్వాత వస్త్రాలను అలంకారం చేయడము, యజ్ఞోపవీత ధారణ చేయడము, అలంకారం కోసము గంధము బొట్టు పెట్టడము, అదేవిధంగా అలంకారం కోసం ఆభరణాలను పెట్టడము, మాలికలు వేయడము, పుష్పాలను సమర్పించడము, ఆ తర్వాత ధూపము. మంచి అంటే మనం ఆడవారు తలంటు చేసిన తర్వాత ఆ కుర్రలకంతా కూడా ధూపం పెట్టుకుంటారు. ఎందుకు అంటే ఆ కుర్రలలో ఉన్నటువంటి జ్యేష్ఠాదేవి వెళ్ళి మంచి లక్ష్మీదేవి ఎప్పుడు స్థిరంగా ఉండాలి అని చెప్పేసి ఆ ధూపం పట్టడము. ఆ తర్వాత దీపము అంటే మన జ్ఞానం ప్రసాదించకోసము దీపము. అదేవిధంగా భగవంతుడికి నివేదన. నివేదన అంటే మన మనస్సుని అర్పణ చేయడం. ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి అంటే నివేదన చేసినటువంటి పదార్థాలను మనం తీసుకోవడం ప్రసాదం. ఆ తర్వాత క్షమాప్రార్థన చెప్పడము, ప్రదక్షిణాలు చేయడము, హారతి ఇవ్వడం, ఇవన్నీ కూడా షోడశోపచార పూజల్లో వస్తాయి. ఈ విధంగా భగవంతుణ్ణి ఎవరైతే అర్చన చేస్తారో వారికి అనుగ్రహం అనేది ఖచ్చితంగా లభిస్తుంది. అదేవిధంగా మనలో చాలా మందికి కొన్ని సందేహాలు ఉంటాయి. ఏ విధంగా మనము శివాలయాలకు కానీ వైష్ణవాలయాలకు కానీ లేదంటే అమ్మవారి ఆలయాలకు కానీ వెళ్ళినప్పుడు ఎన్ని ప్రదక్షిణాలు చేయాలి అనేటువంటి సందేహం ఒకటి ఉంటుంది. మామూలుగా మనం శివాలయాలకు వెళితే 5 ప్రదక్షిణాలు చేయాలి. వైష్ణవాలయాలకు కానీ ఆంజనేయ స్వామికి కానీ బేసి సంఖ్యలు అంటే 3, 5, 7, 9, 11 ఈ విధంగా ప్రదక్షిణాలు చేయాలి. అదే అమ్మవారి దేవాలయాలకు వెళ్ళినప్పుడు సరి సంఖ్యలు అంటే 2 ప్రదక్షిణాలు కానీ 4 ప్రదక్షిణాలు కానీ 11 ప్రదక్షిణాలు కానీ అదేవిధంగా 15, 16 ప్రదక్షిణాలు కానీ ఈ విధంగా అమ్మవారి గుళ్ళకైతే సరి సంఖ్యలలో, అయ్యగారి గుళ్ళకైతే బేసి సంఖ్యలో ప్రదక్షిణాలు చేయడం ద్వారా మనం అనుకున్నటువంటి కోరికలు సిద్ధింపజేసుకోవచ్చు. నవగ్రహాలకు మాత్రం ఖచ్చితంగా 9 గుణింతంలో అంటే 9 కానీ 18 కానీ 27 కానీ 36 కానీ ఈ విధంగా 9 గుణింతంలో వచ్చేటువంటి సంఖ్యలో ఉన్నటువంటి ప్రదక్షిణాలు చేయాలి. ప్రదక్షిణాలు చేసిన తర్వాత సాష్టాంగ నమస్కారం. సాష్టాంగ అంటే మొత్తం 8 అంగాలతోటి నమస్కారం చేయాలి. అంటే మనలో ఉన్నటువంటి ప్రతి ఒక్క అంగంతో స్వామివారికి నమస్కారం చేయడం. ఉరసా శిరసా దృష్ట్యా మనసా వచసా తదా పద్భ్యాం కరాభ్యాం కర్ణాభ్యాం ప్రణామి అష్టాంగ ఉచ్యతే. అంటే ఈ యొక్క శ్లోకం ఆధారంగా ఉరస మన తల, ఈ యొక్క శిరస్సు, అదేవిధంగా ఉరస శిరస దృష్ట్యా కళ్ళు, మనసుతోటి, వచస మాటతోటి, పద్భ్యాం కాళ్ళతోటి, కరాభ్యాం చేతులతోటి, కర్ణాభ్యాం చెవులతోటి మీ మీ భగవంతుడికి అర్పిస్తున్నాను అనేటువంటి విషయం తెలిపేదే ఈ యొక్క అష్టాంగ ప్రణామము. దీనినే సాష్టాంగము అంటారు. అంటే మొత్తం మనం బోర్లా పడుకొని 8 అవయవాలు తాకేటట్టుగా ఆ స్వామివారి ముందు బోర్లా పడుకొని నమస్కారం చేసేదాన్నే సాష్టాంగ నమస్కారము అని అంటారు. ఈ విధంగా చేయడం ఏమిటి అని అంటే మనం పూర్తిగా భగవంతుడికి అర్పణ చేస్తున్నట్టుగా ఒక భావన. వినాయకుడి గుడి దగ్గర మనం గుంజులు కూడా తీస్తుంటాం కదా, అది ఎందుకని? మంచి ప్రశ్న ఇది. చాలా మందికి తెలియదు ఎందుకు వినాయకుడి ముందు మాత్రమే ఈ యొక్క గుంజీలు తీయాలి అనేటువంటిది. దీనికి వినాయకోత్పత్తి ద్వారా వినాయక చతుర్థి రోజు మనం ఈ యొక్క కథ చెప్పుకుంటాము. అయితే ఒక రోజున వినాయకుడు చాలా అంటే భక్తులు సమర్పించినటువంటి పదార్థాలు అన్నీ కూడా భుజించి విపరీతమైనటువంటి ఆయాసముతో కైలాసంకి చేరుకుంటాడట. ఆ కైలాసంలో పార్వతీ పరమేశ్వరులను దర్శించి అమ్మా నాన్న కదా వారిద్దరికి కూడా సాష్టాంగ నమస్కారాలు చేయాలని చెప్పేసి బోర్లా పడుకుంటాడట. ఆ భక్తులు సమర్పించినటువంటి పదార్థాలు తినడం ద్వారా ఆ వినాయకుని యొక్క కడుపంతా కూడా చాలా ఉబ్బిపోయిందట మొత్తం.
ఆ ఉబ్బిపోయినటువంటి కడుపుతోటి వెంటనే సాష్టాంగ నమస్కారం చేసిన ద్వారా ఇలా బోర్లో పడుకున్నప్పుడు కాళ్ళు పైకి లేచాయట. లేద్దామని చెప్పేసి అనుకుంటే ఇలా అంటే లేవలేక కాళ్ళు మాత్రమే భూమిగా అక్కడ కింద అని చేతులు మొత్తం పైకి లేచాయట. అది చూసినటువంటి అక్కడ చంద్రుడు పకపక నవ్వాడట. ఎందుకు అనంటే ఆయన పడుకున్నప్పుడు ఇలా బాల్ లాగా అప్ డౌన్ అప్ డౌన్ అప్ డౌన్ అవుతా ఉన్నాడు. అది చూసినటువంటి ఆ చర్య చూసినటువంటి చంద్రుడు విపరీతముగా నవ్వినాడట. నవ్వి ఆయన మేనమామ వరస అయ్యేటువంటి విష్ణుమూర్తి యొక్క చక్రాన్ని మింగేస్తాడు. అది మింగడం ద్వారా విష్ణుమూర్తి ఆయన చేతిలో ఉండేది సుదర్శన చక్రం. ఆ సుదర్శన చక్రం లేకుంటే ఆ ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీని ఎలా పాల్గొలుతాడు? ఎక్కడైనా దుష్ట శిక్షణ చేయాలి అంటే సుదర్శన చక్రాన్ని ప్రయోగిస్తాడు. ఆ దుష్ట శిక్షణ చేద్దామంటే సుదర్శన చక్రాన్ని ఏమో వినాయకుడు మింగేసినాడు. అది ఎలా తీయాలి అని చెప్పేసి అని ఎంత బ్రతిమిలాడినా కూడా ఆ వినాయకుడు ఇవ్వలేదట. అప్పుడు ఏం చేస్తాడు అంటే విష్ణుమూర్తి 2 చెవులను పట్టుకొని ఇలా కింది కూర్చొని పైకి లేస్తాడట. కింది కూర్చొని పైకి లేస్తాడట. కింది కూర్చొని పైకి లేస్తూ అయ్యా ఇవ్వయ్యా 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 అని చెప్పేసి అని అంటాడట. ఆ చేష్టలకు చూసినటువంటి వినాయకుడు విపరీతంగా పగలబడి నవ్వినాడట. ఆ నవ్వడం మాత్రం చేత కడుపులో ఉన్నటువంటి ఆ పదార్థాలు అదే విధంగా ఆ సుదర్శన చక్రం బయటపడిందట. అందులకు వినాయకుడు అంత సంతోషించినాడు కాబట్టే వినాయకుని యొక్క పూజ లేదంటే వినాయకుని యొక్క దేవాలయం వెళ్ళినప్పుడు కనీసం ఒక 5 గుంజలు తీయాలట. ఆ విధంగా చేస్తే వినాయకుడు ఎంతో సంతోషించి విష్ణుమూర్తి చెప్తాడట, ఆ భక్తుల యొక్క కోరిక తీర్చవయ్యా అని చెప్పేసి. ఆ రోజు చంద్రుడు నవ్వినందుకు ఆ రోజు కూడా మనం వినాయక చవితి రోజు చంద్రుడు చూడకూడదు. అది మళ్ళీ వినాయకోత్పత్తి వినాయక కథ అని చెప్పేసి మొత్తం ఉంటుంది. ఆ రోజున ఏం చేస్తాడు, ఆ చంద్రుడు అలా పక్కపక్క నవ్వడం ద్వారా పార్వతీదేవి ఎవరికైనా కూడా తన పిల్లల్ని ఏమైనా అంటే తల్లులకు కోపం వస్తుంది. ఆ కోపంతో చంద్రుడిని శపిస్తుందట పార్వతీదేవి. ఇప్పటి నుండి నిన్ను ఎవరైతే చూస్తారో వారు అనింద్యా పాలవుతారు, అంటే నింద పాలవుతారు. మరి వాళ్ళు ఏ పని చేసినా కూడా నిందలే, అంటే తిట్టుతారు అనమాట. అది ఎట్లా, ఒకవేళ చంద్రుడు కనిపించకపోతే ఈ యొక్క జననము ఎట్లా అంటే మన ఈ జీవన గమనం ఏ విధంగా నడుస్తుంది అని చెప్పేసి అందరూ కూడా ప్రార్థిస్తారట పార్వతీదేవికి. ఎంత ప్రార్థించినా కూడా ఆమె వెళ్ళలేదు. అందరూ దేవతలందరూ కూడా అమ్మవారికి శాంతి కోరమని చెప్పేసి శాంతి పఠనం చేసిన తర్వాత పార్వతీదేవి శాంతి వహించి కనీసం ఈ ఒక్క రోజైనా కూడా ఎవరు భాద్రపద శుద్ధ చవితి రోజు అంటే వినాయకుడు జన్మించిన రోజు, ఆ రోజు మాత్రము ఎవరైతే చంద్రుని చూస్తారో వారికి ఖచ్చితంగా నింద పాలవుతాయి, మిగతా రోజులు చూసినా పర్లేదు అని చెప్పేసి ఒక వరం ఇస్తుంది. కానీ ఆ రోజు కూడా ఒకవేళ ఎవరైనా చంద్రుని చూస్తే ఇబ్బంది కదా, మరి ఎట్లా, మరి దానికి విరుగుడు ఎట్లా? ఈ యొక్క శాప ఫలితము కృష్ణమూర్తి కూడా తప్పలేదట. ఏ విధంగా అంటే కృష్ణుడు ఆ భాద్రపద శుద్ధ చవితి నాడు ఎట్టి పరిస్థితుల్లో కూడా చంద్ర దర్శనం చేయవద్దు అని చెప్పేసి నిర్ణయం చేసుకుని చాలా దాక్కొని ఉంటాడట. కానీ ప్రదోషమైన తర్వాత సాయంకాలము గోవుల నుండి పాలు పితుకుతాడట. అది కూడా కింద తల వేసి మాత్రమే పితుకుతూ ఉంటాడు. కానీ ఆ పాలల్లో చంద్రుని యొక్క దర్శనం అవుతుంది. ఆ దర్శన ఫలితముగా ఆ కృష్ణ పరమాత్మ కూడా తప్పలేదు. ఏ విధంగా అంటే క్షమంతక మణి అని ఒక మణి ఉంటుంది. ఆ మణి రోజు 8 బారువులు బంగారం ఇచ్చేటువంటి శక్తి కలదు. అతని స్నేహితుడైనటువంటి వాడి దగ్గర ఈ యొక్క క్షమంతక మణి ఉంటుంది. ఆ కృష్ణ పరమాత్మని చూడడానికి తర్వాత రోజు వస్తాడు. అప్పటికీ కృష్ణ పరమాత్ముడు భయపడుతున్నాడు, ఎటువంటి నింద తలుగుతుందో ఏమిటో అని చెప్పేసి. ఆ క్షమంతకమని చూసినటువంటి కృష్ణ పరమాత్ముడు అంటాడు, అయ్యా మీ దగ్గర కంటే రాజు దగ్గర ఉంటే బాగుంటుంది కదా, ఆ రాజ్యమంతా కూడా సుభిక్షంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది, కాబట్టి ఆ క్షమంతకమని నాకు ఇవ్వవచ్చు కదా అని చెప్పేసి అంటాడు. అందులకు అది ఎట్లా కుదురుతుంది, అది నేను తపస్సు చేసుకొని సంపాదించుకున్నాను, నీకు ఇవ్వడం కుదరదు అని చెప్పేసి చెప్తాడు. సరే అని చెప్పేసి కృష్ణ పరమాత్ముడు కూడా ఊరుకుంటాడు. ఒక రోజున అతని యొక్క తమ్ముడు ఆ క్షమంతకమణిని బెడలో వేసుకొని అడవికి వెళ్తాడు. అడవిలో ఒక పులి పాపం దానికి ఎటువంటి ఆహారం దొరక్క చాలా ఎదురు చూస్తుంది. ఈ యొక్క క్షమంతకమణిని చూసి అది ఖచ్చితంగా ఏదో మాంసపు ముద్ద అని చెప్పేసి భ్రమించి ఆ యొక్క
తమ్ముణ్ణి కరిచి చంపేస్తుంది అనమాట. ఆ పులి ఆ శమంతకమణిని నోట కరుచుకొని ఒక గుహ దగ్గరికి వెళ్ళి ఆడుకుంటూ ఉంటుంది. ఆ పులిని కూడా చంపేసి అంటే ఆ ఆహారం దొరకకపోవడం వల్ల శమంతకమణినే మాంసం ముద్ద అనుకుంటుంది. కానీ అది శమంతక మణి అని తెలిసి పాపం దానికి ఆకలి తీరకుండా ఆకలితో చనిపోతుంది. ఆ శమంతక మణిని జాంబవంతుడు తీసుకుంటాడు. ఆ జాంబవంతుడు తన కుమార్తె ఉన్నటువంటి తొట్లకు కట్టి ఒక ఆట వస్తువులు కట్టి ఆడిపిస్తూ ఉంటాడు. ఎవరైతే ఈ యొక్క కృష్ణ పరమాత్ముడి యొక్క స్నేహితుడు ఉంటాడు కదా, శమంతకమణి గురించే నా తమ్ముణ్ణి కృష్ణ పరమాత్ముడు చంపివేసినాడు అని చెప్పేసి ఒక అపవాదు వేస్తాడు. మరి అపవాదు అయితే తప్పుకోవాలి కదా, రాజు అయినా ఆ గోపాలకులందరికీ కూడా రాజు, మరి ఇంతటి చెడ్డ పేరు వస్తుంది కదా అని చెప్పేసి అనుకుని వెంటనే అడవికి వెళ్తాడు. అడవిలో ఒక యుద్ధం చేసినటువంటి ఆ పరిస్థితి కనబడుతుంది. పులి జాడలు కనిపిస్తాయి. ఆ ప్రసేనుడి యొక్క శరీరం కనిపిస్తుంది. ఆ ప్రసేనుడి శరీరం చూసి అక్కడ దగ్గరలో ఉన్నటువంటి పులి అడుగులను చూసి ఆ పులి అడుగుల ద్వారా ఒక గుహకు చేరుకుంటాడు. ఆ గుహలో ఉయ్యాలకు కట్టబడినటువంటి శమంతకమణిని చూస్తాడు. ఇది దొరికింది అని చెప్పి తీసుకునే లోపల జాంబవంతుడు వచ్చి కృష్ణ పరమాత్మతో యుద్ధం చేస్తాడు. ఆ జాంబవంతుడు కృష్ణ పరమాత్ముడి మధ్యలో 18 రోజుల ఏకధాటి యుద్ధం నడుస్తుంది అనమాట. ఆ జాంబవంతుడు ఎంత యుద్ధం చేసినా కూడా కృష్ణ పరమాత్మ ఓడిపోతలేడు. అప్పుడు అనుకుంటాడు జాంబవంతుడు, ఇది నా యొక్క శ్రీరామచంద్రుని యొక్క అవతారమే. ఆ శ్రీరామచంద్రునితోనే నేను వరం కోరుకున్నాను. ఏమని అంటే నీతో యుద్ధం చేయాలి అని చెప్పేసి, ఈ యొక్క జన్మలో కృష్ణ పరమాత్ముడు కాబట్టి నాతో యుద్ధం చేసినాడు అని చెప్పేసి అనుకొని, ఈ సాక్షాత్తు నువ్వు రామచంద్రుడివి అని చెప్పేసి సాష్టాంగ నమస్కారం చేసి ఆ మణిని తన యొక్క కూతురిని కూడా కృష్ణ పరమాత్ముడికి ఇచ్చేస్తాడు. కానీ ఆ మణిని మాత్రమే స్వీకరించి తన యొక్క రాజ్యానికి వస్తాడు. రాజ్యానికి వచ్చి, ఇగోనయ్యా నీ యొక్క మణి నేనేం దొంగలించలేదు అని చెప్పేసి ఆ కృష్ణ పరమాత్ముడు ఆయన చెప్తాడు. అది చూసి ఆయన సిగ్గుపడి ఆయన యొక్క కుమార్తె అయినటువంటి సత్యభామను కూడా కృష్ణ పరమాత్మకి ఇచ్చి పెళ్లి చేస్తాడు. పెళ్లి చేసి ఈ మణి కూడా నువ్వే ఉంచుకోవంటే, నాకు అవసరం లేదయ్యా నీ మణి అని చెప్పేసి సత్యభామను మాత్రమే స్వీకరిస్తాడు. అలా ఈ యొక్క కథను ఎవరైతే వింటారో వారి పొరపాటున భాద్రపద శుద్ధ చవితి నాడు ఒకవేళ చంద్ర దర్శనం చేసినా కూడా వారికి ఎటువంటి ఈ పాపం లభించదు, ఈ యొక్క అపవాద నిందలు పడేటువంటి అవకాశం ఉండదు అని చెప్పేసి సాక్షాత్తు కృష్ణ పరమాత్ముడు వరమిచ్చినాడు అనమాట. సో ఇన్ని రకాలుగా ఉన్న ఒక చిన్న కథ నుంచి అక్కడ అంటే దీంట్లో మనం నేర్చుకోవాల్సింది ఏమిటి అని అంటే, దేని గురించి కూడా మనము ప్రాకులాడవద్దు, ఇతరులది ఏది ఆశించవద్దు అనేటువంటి విషయం తెలిపేదే ఈ యొక్క కథలు, పురాణాలు. ఈ విషయం తెలుసుకోవాలి మనం. అవును గురుగారు, మీరు ఈరోజు చెప్పినటువంటి ధర్మ సందేహాల వల్ల చాలా విషయాలు కూడా తెలుసుకున్నాము, ఇతిహాసాల గురించి తెలుసుకున్నాము, అసలు ఎక్కడి నుంచి ఏ విధంగా మనం చేయాలనే విషయాలు కూడా తెలుసుకున్నాము. ఈ ధర్మ సందేహాలన్నీ నివృత్తి చేసినందుకు మీకు ధన్యవాదాలు. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.